పార్టీ కరూరులో జరిగిన ఇన్సిడెంట్ ఇది చాలా అంటే చాలా ఘోరంగా జరిగింది. ఎందుకంటే 39 మంది చనిపోయారు. అందులో 15 మంది అమ్మాయిలు, 25 మంది దాకా అబ్బాయిలు ఉన్నారు. సో దిస్ ఇన్సిడెంట్ ఈస్ గోయింగ్ టు ట్రోఫ్ ఇన్ ఎవ్రీడే బికాజ్ ఈ ఇయర్లో జరిగిందంతా ఎట్లా జరిగింది. పుష్ప సినిమాలో సేమ్ స్టాంపేట్ ఎట్లా జరిగింది, అండ్ నిన్న కరూరులో కూడా సేమ్ ఇలాగే జరిగింది. అభిమానం ఉండాలి, కానీ ఇలా ప్రాణాలు పోగొట్టుకునేటట్టు కానీ ఉండకూడదు అభిమానం అనేది. ఎందుకంటే ఫస్ట్ నేను రాత్రి జరిగింది ఏంటంటే టీవీకే పార్టీకి ఆయన స్పీచ్ మొదలుపెట్టాడు. ఒక చిన్న పాప తప్పిపోయింది. ఆ చిన్న పాప తప్పిపోయిందని చెప్పి పోయి చెప్పగానే విజయ్ అలర్ట్ అయిపోయి అప్పటికప్పుడు చెప్పేశాడు పోలీసులకి ఎక్కడుందో అమ్మాయిని ఎతకండి. ఆ అమ్మాయిని ఎతికే ప్రాసెస్లో ఇంకా మన వాళ్ళు పోలీసులు అయితే లాఠీ చార్జ్ అనేది మొదలు పెట్టేశారు. సో అప్పుడు తొక్కిసలాట అనేది జరిగింది. ఆ తొక్కిసలాటలో దాదాపు 40 మంది చనిపోయారు. ఇంకెంతమంది హాస్పిటల్లో చేరి ఎంత బాధపడుతున్నారు అనేది ఇంకా తెలియలేదు, తెలిసిద్ది. దాన్ని తెలిసిన ఆ విషయం జరిగిన వెంటనే మన సీఎం స్టాలిన్ అయితే పోయి డిఎంకే గారు వీళ్ళందరూ పోయి కలిసి మాట్లాడారు. అప్పుడు ఒక విలేకరు అడిగాడు, ఇది మీరు రాజకీయం చేయాలని అనుకుంటున్నారా అని అడగగానే, లేదు ఇలాంటిది ఎవరైనా రాజకీయం చేస్తారా, నేను వాళ్ళకి పేద కుటుంబాలకి నేను అన్యాయం చేయకూడదు, న్యాయం చేయాలి, వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళకి మనిషికి 10 లక్షలు ఇచ్చేటట్టు మాట్లాడాడు స్టాలిన్ కూడా. కానీ ఈ ఇన్సిడెంట్ అయితే మనం ఎవరి మీద అభిమానం చూపించేటప్పుడు అభిమానం వరకే ఉండాలి, కానీ దగ్గరికి పోయి గోళలు చేసి ఇళ్ళలు వేసి ఇవన్నీ చేస్తే ఎట్లాగే ప్రాణాలు పోతాయి. ఎందుకంటే తొక్కిసలాట అనేది జనాలు మధ్యలో ఉంటాము. ఒక్క చిన్న పొరపాటు జరిగినా సరే ఏం లేదు, ఇంక అంతే స్పాట్లోనే అయిపోతాం. అందుకే ఇలాంటి వాటికి చాలా అంటే చాలా దూరంగా ఉండడమే మంచిది. మనమైతే విజయ్ మీద కూడా కేసు అయితే నమోదైంది. డెఫినెట్లీ అయింది. ఎందుకు అవ్వదు కేసు, ఎందుకు అవ్వకూడదు కూడా? అంతమంది చనిపోతే ఊరికి వదిలేస్తారా ఏంటి? పోలీసులు తప్పైనా కూడా ఖచ్చితంగా కేసు అయింది. కేసు హైకోర్టులో పడింది. మద్రాస్ హైకోర్టులో అయితే కేసు నడుస్తుంది. సో విజయ్ కూడా ఒక 2 డేస్లో అయితే ఆ కేసు అటెండ్ అవ్వాలి. మరి అక్కడ ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడో మరి అదైతే తెలియదు. సో చూద్దాము. అండ్ సిబిఐ కూడా ఈ కేసు దర్యాప్తు చేసే ప్రాసెస్లో ఉంది. అండ్ దీనికి నిన్న అన్నమలయ్య కూడా మాట్లాడి చెప్పాడు, దీనికి ఎటువంటి తప్పు టీవీకే పార్టీది అయితే ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు పర్మిషన్ అనేది 6 గంటలు 7 గంటలు ఇస్తే ఇంకా రోడ్ షో ఆయన ఎంతసేపు మాట్లాడతాడు విజయ్? మాట్లాడితే మహా అయితే 20 నిమిషాలు, దానికి 1 గంట 2 గంటలు షో ఇస్తే పర్మిషన్ ఇస్తే సరిపోయింది కదా అన్నాడు. కానీ వీళ్ళు పోలీసులే 6 గంటలు 7 గంటలు ఇచ్చేసరికి ఇంకా పొద్దున ఆ పర్మిషన్ లోపు వెళ్తారు కదా, ఫ్యాన్స్ ఎక్కువ మందే కదా తమిళనాడులో. సో వీళ్ళందరూ వెళ్ళే క్రమంలో ఎక్కువైపోయారు జనాలు. తొక్కిసలాట జరిగింది. కాబట్టి ఈసారి నుంచైనా ఇచ్చేటప్పుడు తొక్కిసలాట జరగకుండా కేవలం వాళ్ళ స్పీచ్ ఉండేది మహా అయితే 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు, మిగతాదంతా మామూలుగా చూస్తూ ఉండడమే తప్పితే ఏముండరు. 2 గంటలు ఇస్తే చాలు పర్మిషన్, 1.5 అవర్ 2 అవర్స్ ఇస్తే మ్యాక్సిమం అది హైలైట్ అంతవరకే. సో అది కూడా ఆ తప్పు కూడా జరగడం వల్లే పోలీసులతో ఎక్కువ అని అందరూ అంటున్నారు. సో అవును, అందరూ అనడం ఏముంది, పోలీసులతో తప్పు. ఎందుకంటే పర్మిషన్ 2 అవర్స్ ఇస్తే మ్యాక్సిమం సరిపోయేది, అంతసేపు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో ఇంకా ఈ విషయంలో టీపీకే గారు కూడా ఒక పోస్ట్ అయితే వేశారు, ఇది నా అంతా తప్పు అంతా జరిగిపోయింది. ఆయన ఏమనుకున్నాడంటే ఎవ్రీ వీక్ ఒక 2 మండలాల్లో ఉన్న ప్రజలను కలవాలని చెప్పి పెట్టుకున్నాడు. ఎందుకంటే 2026లో ఎలక్షన్ స్టార్ట్ అయ్యిద్ది. ఆ ఎలక్షన్ స్టార్ట్ అయితే ఇంకా అందరితో ప్రజలతో మమేకం అవ్వాలి కదా, అందరితో మాట్లాడాలి, అందరితో ఉండాలి. సో అందుకని స్టార్ట్ చేశాడు ఈ ప్రాసెస్. స్టార్ట్ చేసినప్పటి నుంచి అంతా బాగానే జరిగిందని ఇప్పుడు రాత్రి జరిగిందా, ఇదైతే చాలా అంటే చాలా బాధాకరం కూడా. దీన్ని మనం కూడా సీరియస్గా తీసుకోవాలి. మన మీద ఉండే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను కూడా.